మొగుడు చెప్పే విషయాలు మర్చిపోవడం సాధారణం, కానీ మొగుడినే మర్చిపోవడం దారుణం. ఇలాంటి భయంకరమైన మతి మరుపుతో మన ముందుకు లేడీ గెటప్ తో వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది. కొట్టే పిల్లం వచ్చినా పర్వాలేదు, కానీ మతి మరుపు పిల్లం వచ్చిందనుకో జీవితాంతం దరిద్రమే. ఏమండి నన్ను మతి మరుపు దానా అంటుంటారు కదా, మన చింటుకాన్ని మార్కెట్ తీసుకెళ్లి ఎలా మర్చిపోకుండా తీసుకొచ్చానో చూడండి. వసే పనికి వాళ్ళ దానా, మనకి పిల్లలే లేరే. ఎవరమ్మా నువ్వు? నా కొడుకుని వెనక నుంచి ఎంత అరుస్తా ఉన్నా తీసుకొని వచ్చేసావు నా కొడుకుని. మా ఆవిడ కొంచెం మతి మరుపు అండి, ఏమనుకో. మతి మరపా? భలే పెళ్ళాన్ని చేసుకున్నావా? పదరా చింటూ. మనకు పిల్లలు లేరా? ఎక్కడున్నారు? మీరు పిల్లలు కనడం ఎందుకు మర్చిపోయారు? నేను మర్చిపోలేదే, నువ్వు మర్చిపోయావు. నేను మర్చిపోతే మీకు గుర్తుందిగా. గుర్తు చేద్దామని దగ్గరకు వస్తే దొంగ 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 అని అరుస్తున్నావు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి కుక్కను కట్టినట్టు కొడుతున్నారే. మతి మరుపు దానా. నాకే కాదు నీకే మతి మరుపు. నాకే మతి మరుపు. సరే అయితే నా పేరేంటో చెప్పు. ఏంటి చెప్పు. మురళియా? రాకేషా? ఏదో పేరుతో అడ్జస్ట్ అవ్వండి. పేరుతో ఏమైనా పద్మశ్రీ ఏమైనా వస్తుందా మీకు? అబ్బా నేను స్నానం చేసి వస్తాను. ఏదో పేరుతో అడ్జస్ట్ అవ్వాలా? ఏమండి ఒక గోడ కట్టించడం మర్చిపోయారంటే మీరు? వసే మెంటల్ దానా, అది బాత్రూమ్ కాదే బాల్కనీ. అల్లుడు గారు బాగున్నారా? వచ్చావా? దా నీకోసమే చూస్తాను. ఏంటి నువ్వు రాలేదు? ఉండేదల్లుడు మరి మామూలు మర్యాద లేకుండా ఏంటల్లుడు మీరు? నేను నీకు మర్యాద ఇవ్వడానికి నువ్వు నాకేమైనా ఇలియానాకి ఇచ్చావా, అనుష్కని ఇచ్చావా? మతి మరుపు దాన్ని ఇచ్చావు. పురుగులు పడి పోతావురా నువ్వు. పోటావు. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఎవరిదో ఒకరు పురుగులు తగిలిపోతారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎప్పుడు పాపం ఊరికే పోదు. అలాంటి వాళ్ళది వెనక నుంచి ఏం చేస్తున్నారు? మీరు మల్లెపూలు పెట్టుకోవడం మర్చిపోయారండి. నేను మల్లెపూలు పెట్టుకోవడం మర్చిపోయానట. చూడరా చూడు, నేను మల్లెపూలు పెట్టుకోవడం మర్చిపోయాను. అమ్మా జ్ఞానేశ్వరి, పూలు పెట్టుకోవాల్సింది మొగుడు కాదమ్మా నువ్వు. మా భార్య భర్తల మధ్య నువ్వు ఎవడివిరా? 20 సంవత్సరాలు నీ అజ్ఞానాన్ని భరించని తండ్రినమ్మా. నాన్నగారు బాగున్నారా? మర్చిపోయాను నాన్న. నువ్వు గుర్తు పెట్టుకుంటే ఆశ్చర్యం, కానీ మర్చిపోతే ఆశ్చర్యం ఏముందమ్మా? సరే నాన్న, అమ్మాయిలా ఉంది. మీ అమ్మ మళ్ళీ కడుపుతో ఉందమ్మా. లేకపోతే ఏంటి మరి? మీ అమ్మ చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. అమ్మ చనిపోయిందా? ఒక విషయం కూడా చెప్పలేదంటే మీరు. మర్చిపోయి ఉంటాడు దరిద్రుడు. మీ అమ్మ చనిపోయిన విషయం 20 సంవత్సరాల నుంచి నీకు ముద్ద పెడుతున్న ప్రతిసారి చెబుతూనే ఉన్నా. ముద్ద తింటున్నావు మర్చిపోతున్నావు, ముద్ద తింటున్నావు మర్చిపోతున్నావు. దానికి నిన్న నేను ముద్దు పెట్టిన విషయమే గుర్తులేదు. అప్పుడెప్పుడో నువ్వు ముద్ద పెట్టిన విషయం దానికేం గుర్తుంటది? నిన్న నాకు మీరు ముద్దు పెట్టారా? చచ్చాడు. ఇంట్లో మొగుడు లేకుండా చూసి పరాయి ఆడదాని దగ్గరకు వచ్చి ముద్దు పెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? అవును, పొద్దు నుంచి మా ఆయన ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి మీరంటే అక్కడ కూర్చున్నారు, ఇంటికి రండి. అబ్బా భార్య భర్తల మధ్య గొడవ అంటే ఏదో చూసుకోవాలి కానీ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తారా? మీరు ఇంటికి రండి, ఇంటికి రండి అని చెప్తున్నానా మీకు నేను? మెంటల్ దానా, నేను నీ మొగుడినే, ఆయన నీకు పెద్ద బావ. బావగారు బాగున్నారా? ప్రపంచంలో అందరూ బానే ఉంటారే, నేను తప్పించి. ఇంట్లో మొగుడు లేకుండా చూసి పరాయి ఆడదాంది చేయి పట్టుకొని రూమ్ లో తీసుకెళ్లి మహా 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 చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? నిన్ను ఏమండి మీరేంటండి కాలు పట్టుకున్నారు? ఏమండి మీరు నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కదా? లేదే, ఫుల్ గా సంతోషపడుతున్నాను. నన్ను క్షమించండి. నువ్వు పెట్టే టెన్షన్ కి తల పగిలి నరాలు పేలిపోతాయేమని అనిపిస్తుంది దరిద్రుదానా. రండి మీకు ఆయిల్ పెడతాను, క్షమించండి. తల అయినా కొద్ది కూల్ అవుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టు. సరే అండి పెడుతున్నాను. ఏంటే ఆయిల్ మండుతుంది? తల్లో వేడి అంతా ఉంది మరి. అంతా నీ వల్ల వేడంతా. ఎత్తు ఆయిల్ అంతా పెట్టు. మొత్తం పెట్టానండి, ఖాళీ బాటలు. ఏంటిది?
కోకోనట్ ఆయిల్. కోడి ముఖం దానా, ఇది కోకోనట్. బాత్రూమ్ లో వాడాల్సింది నా తల మీద వాడుతావా నువ్వు? నిన్ను అమ్మో అమ్మో తల మండిపోతుంది అయ్యి బాబు. ఇది టాయిలెట్ క్లీనరా? నేను ఇంకా ఒక కూరలో వాడదాం అనుకున్నది. మా ఆయన తల ఉందో పోయిందో. ఈ కొడుకులకు పెళ్లి చేస్తాం కానీ సార్, కొడుకులను చూడడానికి బంగారం అయిపోతున్నారు. కూడా కనపడట్లేరు. బిడ్డా పొద్దున్న లేసి ఏదో అరుస్తా. ఎందుకు అలా అరుస్తున్నావు? వాళ్ళకంటే ముష్టోలు గోలు ఎక్కువైపోయింది. ఇదిగో అన్నం గిన్నె ఏమడలేదు కానీ బట్టలు తీసుకొని వెళ్ళిపోకు. మతి మార్పు దానా? నేను ముష్టిదాని కాదే, నీ అత్తది. ముష్టి ముఖం దానా? నన్ను మతి మరపు అంటావా నువ్వు? నా అత్తకు మా ముష్టి దానికి తేడా తెలియదని నాకు. నా అత్త చూడు ఎక్కడ కూర్చుంది. నువ్వెవడు? నేను నీ మొగుడినే. నా మొగుడు అక్కడ కూర్చున్నాడు, నువ్వు నా మొగుడు. ఒకే మతి మరుపు దానా, అతని నీకు పెద్ద బావే, నేను నీ మొగుడిని, ఇది నీ అత్త. పెద్ద బావా? మొగుడు? అత్త? సారీ అత్త, నన్ను క్షమించత్తే. సారీ. అబ్బో, ఇంతసేపు దశావతారం చూపించి ఇప్పుడు సారీ అత్త అంటుంది. మతి మార్పు దానా? అమ్మకి టీయో కాఫీ తీసుకురా. అలాగే, అలాగే. నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. అత్త కూర్చోండి. కాఫీ. సారీ అత్తయ్య. హలో అమ్మా, ఎవరు? నేను నీ నాన్నమ్మా. మా నాన్న చనిపోయి 10 సంవత్సరాలైంది. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నా పేరు కుమారి 21F. నా వయసు 21 సంవత్సరాలు. ఏదైనా మంచి సంబంధం ఉంటే ఈ ఫోన్ కి నెంబర్ కి ఫోన్ చేసి చెప్పండి. ప్లీజ్. ఇది మళ్ళీ మర్చిపోయినట్టు. నువ్వు వచ్చే నీకు దండం పెడతానే, నేను నీ అత్తనే. అత్త? నేను ఎప్పుడు నేను కోడలా చూడలేదే, నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నా. నన్ను గుర్తుపట్టే, నీకు దండం పెడతానే. నువ్వు చీరత్తకే, నీకు దండం పెడతానే. నన్ను గుర్తుపట్టే. పని మనిషి ముఖం దానా? ఇంట్లో పని చేయకుండా సోప్ మీద కొంటే సుర్రు అని ఈ చేస్తున్నావు. టీ కాఫీ తాగుతున్నా. ఇల్లు తుడకరా. ఏమండి, మీరు పని మనిషికి చాలా గారాబం చేస్తున్నారండి. చూసారా అది ఎలా తల మీద నాట్యం చేస్తుంది? అది అక్కడ ఉన్న మొగుడు గుర్తుంటాడు, ఇంట్లో ఉన్న మొగుడు అత్త మాత్రం గుర్తుండదు నీకు. ఆయన మామూలు కట్టవుట ఎలా మర్చిపోగలను ఆయన్ని? ఆయన మా ఇంటి విషయాలు నీకెందుకే? నీ విషయాలు నీకెందుకో? మూసుకొని నిలుతుడు అక్కడ, నిలుతుడు. అమ్మా, నేనమ్మా నీ కొడుకుని. నువ్వు ఇల్లు తుడుస్తున్నావేంటమ్మా? లే వచ్చా, పనికి వెళ్తారా? బయటికి రాయే. మా అమ్మతోనే పనులు చేపిస్తావా నువ్వు? ఇది మొగుని కూడా మర్చిపోయింది. అమ్మా ఇటు రామ్మ. నువ్వు ఎవరు? నువ్వు అమ్మా, నేనమ్మా నీ కొడుకునమ్మా. ఎవరా నువ్వు? నేను ఇంత పని మనిషి, నా కొడుకులే రెవ్వలేదు. వచ్చా మెంటల్ దానా, నేను నీ మొగుడినే. నేను పరాయి మగాలతో అస్సలు మాట్లాడను. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నా మొగుడుతో మాట్లాడు. వచ్చా పనికి వెళ్తానా? ఆయన తప్పించి నీకు ఎవరు గుర్తుండారనంటే? ఆయనది నాది ఇసుక సిమెంట్ తో కూడుకున్న బంధం. అబ్బో, దొంగ. ఎలా చూస్తావేంట? నీ పిల్ల నువ్వు తీసుకెళ్ళరా బాబు, అది ఊళ్ళో మీద. పక్కన ఆవిడెవరు? కో జడ్జి పాపం. ఇలా కాదు, నేనే అక్కడికి వస్తాను, ఉండండి. అక్క మతి మరిపాపంగా మతి మరిపి అనే పేరుతో మొగుడిని అతను అలా గుద్దుతుంటేనే పక్కన పడి ఉంటారు. లేకపోతే వంకాయ తోలు తీసినట్టు మనం పక్కన పడేస్తారు. ఏమంటావు అక్క? ఎలా ఇచ్చాను వాళ్ళిద్దరికి టెస్ట్? ఎవరు మీరు? నేను పరాయమ్మ గారితో అస్సలు మాట్లాడాను, సారీ. సో రోజా గారు, అత్తలు చూస్తే ఉంది నీకు ఈ స్కిట్. అందరు బాగా చేశారు, సూపర్. మూవింగ్ ఆన్ టు నాగ్ బాబు సార్. ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్ చంద్ర, మళ్ళీ చాలా కాంత లేడీ గట్టపేసి వచ్చావు. గుడ్, బాగుంది.